అందరికీ నమస్కారం. ఎన్కిప్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోను ఇంకా లైక్ చేయని వారు తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి. ఈ రాశి వారికి ఈ రోజు ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించే వారి మాటలు వినకూడదు. క్రీడాకారులకు, రాజకీయ రంగాల్లోని వారికి మానసిక ఆందోళన తప్పదు. నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది. గ్రహ సంచారాల్లో మార్పులు కొన్ని ప్రయోజనాలు ఇస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీపై మీకు నమ్మకం పెరగడం, అధికారులచే గుర్తింపులు ఏర్పడటం ఉంటాయి. కుటుంబంలో ఉత్సాహాలు సిద్ధిస్తాయి. ఆలోచనలు చోటు చేసుకుంటాయి. విద్యార్థులకు మంచి సమయంగా ఈ సమయం ఉంది. వాగ్విషయాల్లో పట్టు విడుపులు పాటించుకోవాలి. ప్రయాణాల్లో వాహనాలతో జాగ్రత్తలు అవసరం. ఈ రోజు మీకు పురోగతితో సాధించే రోజు అవుతుంది. ఈ రోజు ప్రతిదీ మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ మీరు ఇంకా కొన్ని అడుగులు వేయాలి. మరింత చురుగ్గా మరియు శక్తివంతంగా ఉండాలి. ఈ రోజు కుటుంబంలోని చిన్నపిల్లలు మీ ముందు కొన్ని అభ్యర్థనలు ఉంచవచ్చు. వాటిని నెరవేర్చడానికి మీరు మీ శాయశక్తుల ప్రయత్నిస్తారు. ఈ రోజు మీరు మీ ప్రియమైన వ్యక్తిని ప్రశంసిస్తూ కవిత్వం రాయవచ్చు. వివాహితుల కుటుంబ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. ఈ రోజు మీకు డబ్బు పరంగా మిశ్రమ రోజు అవుతుంది. ఈ రోజు మీరు వ్యాపారంలో కొన్ని శుభవార్తలు వింటారు. విదేశాల్లో పనిచేయాలనుకునే వారికి ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు. సాహిత్య రంగంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈ రోజు కొన్ని పెద్ద శుభవార్తలు వింటారు. మానసిక ఒత్తిడి మరియు తలనొప్పి మీకు సమస్యలను సృష్టిస్తాయి. మీ ఆహారపు అలవాట్లు మరియు వ్యాయామ నియమాన్ని నిశ్చితంగా గమనించండి. యోగాభ్యాసం మరియు సమతుల్య ఆహారం సిఫార్సు చేయబడ్డాయి. మీరు త్వరలో ఒక మతపరమైన యాత్రకు వెళ్తారు. ఈరోజు మీరు ఏదో ఒక దాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. కుటుంబంలోకి కొత్త అతిథి రావచ్చు. మీరు ఇంటికి ఏదైనా కొత్త ఎలక్ట్రానిక్ వస్తువు తీసుకురావచ్చు. ముఖ్యమైన అవసరాలకు ఖర్చు చేస్తే మీకు మంచిది. మీ భవిష్యత్తుకు సంబంధించి మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. మీరు కొంతమంది ప్రత్యేక వ్యక్తులను కలుస్తారు. ఇది వ్యాపారంలో మీకు సహాయపడుతుంది. మీ మానసిక స్థితిని సానుకూలంగా ఉంచుకోండి. సామాజిక సంబంధాల నుండి మీరు ప్రయోజనం పొందుతారు. మీ జీవిత భాగస్వామి పట్ల సన్నిహిత్యం మరియు ప్రేమ పెరుగుతుంది. ప్రజలు మీ అలవాట్లను ప్రశంసించవచ్చు. విదేశీ ప్రయాణాల్లో సమస్యలు ఉండవచ్చు. కుటుంబంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని అందరూ అంగీకరిస్తారు. పిల్లల విషయంలో కొంచెం కఠినత్వం అవసరం. పెద్దల సలహాతో నిర్ణయాలు బలపడతాయి మరియు వ్యాపారంలో విజయాన్ని తెస్తాయి. సామాజిక పనిలో మీరు ముందుంటారు. ఇంట్లో వాతావరణం సవాలుగా ఉండవచ్చు, కానీ మీరు దాన్ని ఎదుర్కొంటారు. మీ నాయకత్వ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇది మంచి సమయం. మీ ఆలోచనలకు ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. బృందం మద్దతుతో ఒక పెద్ద పని త్వరగా పూర్తవుతుంది. లక్ష్యాన్ని స్పష్టంగా ఉంచుకోండి. భాగస్వామితో తీవ్రమైన సంభాషణ ఉంటుంది. ఒంటరి వ్యక్తులు తెలివైన వ్యక్తిని కలవగలరు. నమ్మకం మరియు అవగాహన ద్వారా సంబంధం బలపడుతుంది. ఎక్కువ పని చేయడం వల్ల తలనొప్పి రావచ్చు. లోతుగా శ్వాస తీసుకోవడం మరియు విశ్రాంతి తీసుకోవడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. ఈ రాశివారు చెడు సాంగత్యానికి దూరంగా ఉండాలి. వారి వల్ల మీకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు గ్రహ సంచారం అనుకూలంగా లేనందున అన్ని రంగాల వారికి సంక్లిష్టమైన కాలం నడుస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. వ్యాపారులకు తీవ్రమైన నష్టం కలగవచ్చు. ఏ విషయంలోనూ తొందరపాటు పనికిరాదు. మీ ఆశయం నెరవేరే వరకు పట్టు విడవద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఈ రోజు ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 4. అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోను షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.